భారత్ కి ప్రపంచ పెద్దన్న ట్రంప్, పుతిన్ ఇద్దరు మద్దతుగా నిలిచారు. ఇండియాను టచ్ చేస్తే పాకిస్తాన్, దాని మిత్ర దేశాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం భారత్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, అవసరమైతే మై ఫ్రెండ్ మోడీ కోసం మా సైన్యం కూడా భారత్ కి సపోర్ట్ గా దిగుతుందని చెప్పేశారు. ఇప్పుడు ఇండియా యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద కాదని, ఉగ్రవాదం మీదనని ఇజ్రాయెల్ చెప్పింది. ఇండియాకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది, ఇండియన్స్ కోసం మేం ముందు వరుసలో ఉంటామని ప్రకటించింది ఇజ్రాయెల్. పహల్గం దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య 20 రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ను మార్చి మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రస్త్రవాలపై దాడి చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య దీర్ఘకాల సంఘర్షణను గుర్తు చేశారు. ఇది త్వరగా ముగియాలని ఆశిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుకున్నట్లు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంపూర్ణంగా మద్దతిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. పహల్గం ఉగ్ర దాడి క్రూరమైనదని, దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటం చేయాలని, అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. మరి ఈ ఏడాది భారత్లో నిర్వహించనున్న ద్వైపాక్షిక వార్షిక సమావేశానికి వచ్చేందుకు పుతిన్ అంగీకరించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన పుతిన్, దాడిలో అమాయక పౌరులు మరణించడం పట్ల మరోసారి సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ ట్విట్టర్లో స్పందించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. భారతదేశం చేసిన ఈ దాడులు ఆత్మరక్షణ కోసమేనని చెప్పింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ దేశం అన్ని విధాల అండగా నిలుస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు. భారత్ తమకు చాలా ముఖ్యమైన భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలీకృతమవుతున్నాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అమెరికా చేయగలిగిందంతా చేస్తుందని ఆయన అన్నారు. ఇక 1947 విభజన తరువాత నుండి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు కశ్మీర్ వివాదం, సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద కార్యకలాపాలతో ఉధృతంగా ఉన్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని బలంగా సూచించింది. మరి ఇది సరిహద్దు దాటిన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలను చేపడుతుంది. 2019 బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ వంటి గత ఆపరేషన్లు ఇలాంటి లక్ష్యాలను కలిగి ఉన్నాయి. తాత్కాలిక సైనిక ఉద్రిక్తతలను పెంచాయి. ఈ ఆపరేషన్ భారతదేశం యొక్క జాతీయ భద్రత స్థానాన్ని బలపరుస్తుంది. మరి ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో క్లిష్టమైన దశను సూచిస్తుంది. శాంతి స్థాపనకు దౌత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ట్రంప్ స్పందన ఈ సంఘర్షణ యొక్క సంక్లిష్టతను మరియు శిష్ట పరిష్కారం కోసం అంతర్జాతీయ ఆంక్షను హైలైట్ చేస్తుంది.